రేపు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ రానున్న కేంద్ర బడ్జెట్ అంచనాలను ప్రతిబింబించేలా ఉంటుందనేది ఆర్థిక విశ్లేషకుల అంచనా. దీంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై అంచనాలు పెరుగుతున్నాయి. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంపు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనాలు, దీర్ఘకాలిక పన్నుల విధానం, వినియోగం, పొదుపును పెంపొందించే చర్యలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. ఎన్నికలు అయ్యేంత వరకు ప్రభుత్వ పాలన నడవడానికి ప్రస్తుతం ఉన్న పథకాలు కొనసాగేందుకు అత్యవసరాలకు ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నారు. మళ్లీ ప్రభుత్వం ఏర్పడి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు ఈ మధ్యంతర బడ్జెట్ అమల్లో ఉంటుంది. ఇది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ పూర్తి బడ్జెట్లో ఉండే అటువంటి ప్రయోజనాలు కొన్ని ఈ బడ్జెట్లో ఆశించవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. సెక్షన్ 87A కింద వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు కొంత రాయితీని అందించవచ్చని, దీని కింద మొత్తం పన్ను మినహాయింపు పరిమితిని ఇప్పుడున్న 7 లక్షల నుంచి 8 లక్షల రూపాయల వరకు పెంచే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత ఆదాయ పన్ను విధింపునకు సంబంధించి కొన్ని మినహాయింపులను కలిపి సింగిల్ హైబ్రిడ్ స్కీమ్ని ఈ బడ్జెట్లో ప్రకటించవచ్చని అంచనా వేస్తున్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు పన్ను సడలింపులు, పనిచేసే తల్లులకు ఎక్కువ వేతనంతో కూడిన సెలవులు వంటి ప్రయోజనాలను ఈ బడ్జెట్లో ఆశించవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన భత్యం పెంపు, బాలికలకు విద్య ప్రయోజనాలను పెంచడం కీలకమైనవి అని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. ఎన్నికల ఏడాది వచ్చినప్పుడు మధ్యంతర బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ వంటి పదాలు మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. మరికొద్ది నెలల్లో దేశంలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఈసారి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇంతకీ మధ్యంతర బడ్జెట్ అంటే ఏంటి, పూర్తిస్థాయి బడ్జెట్ అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి అనే అనుమానాలు చాలా మందికి ఉంటాయి. ప్రతి ఏటా ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు. అయితే ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టడం కుదరదు. అందుకే కొద్ది కాలానికి మాత్రమే బడ్జెట్ను ప్రవేశపెడతారు. దీన్నే మధ్యంతర బడ్జెట్ అంటారు. ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని పిలుస్తారు. ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఏ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందో తెలియదు. దీంతో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు వ్యయం అంచనాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ మధ్యంతర బడ్జెట్లో పొందుపరుస్తారు. పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వానికి సమయం లేనప్పుడు ఇలా మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడతారు. పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టే సమయంలో వచ్చే ఆర్థిక సంవత్సరం మార్చి 31 వరకు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, ప్రణాళికేతర వ్యయాలకు కేటాయింపులు వంటి పూర్తి సమాచారం అందులో ఉంటుంది. పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టకపోతే మళ్లీ సంపూర్ణంగా బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు ప్రభుత్వ ఖర్చులకు పార్లమెంట్ ఆమోదం అవసరమవుతుంది. అలా కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టేంత వరకు ఈ మధ్యంతర బడ్జెట్ను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పుడు ఈ బడ్జెట్లో మార్పులు ఉండొచ్చు. పూర్తి బడ్జెట్లో గతేడాది మొత్తం ఆదాయ, వ్యయ వివరాలను పొందుపరుస్తారు. వీటిని మధ్యంతర బడ్జెట్లోనూ సమర్పించాల్సి ఉంటుంది. అయితే మధ్యంతర బడ్జెట్లో ఎన్నికల వరకు మాత్రమే బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల వేళ ఓటర్లపై ప్రభావితం చేసే పథకాలను మధ్యంతర బడ్జెట్లో పెట్టేందుకు వీలు లేదు. మధ్యంతర బడ్జెట్లో కేటాయింపులకు ఆమోదం లభిస్తుంది కాబట్టి ఎన్నికల వరకు అయ్యే వ్యయాలను మాత్రమే ప్రభుత్వం బడ్జెట్లో పొందుపరచాల్సి ఉంటుంది. నిధుల మంజూరుకు సంబంధించి ఆమోదం తెలియజేసేందుకు ఎలాంటి చర్చ అవసరం లేదు. అదే పూర్తి బడ్జెట్పై అయితే చర్చ జరగాల్సి ఉంటుంది. ఇంటరిం బడ్జెట్ అనేది ప్రభుత్వ నిర్వహణ కోసం కల్పించిన ఒక రకమైన వెసులుబాటు. అయితే ఓట్ ఆన్ అకౌంట్లో ప్రధాన పన్నులలో మార్పులు, విధాన సంస్కరణలు చేపట్టారు. నిజానికి భారత రాజ్యాంగంలో మధ్యంతర బడ్జెట్ అనే పదం పొందుపరచలేదు. కాబట్టి 2 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ప్రభుత్వానికి ఉంది. 1962-63లో మొరార్జీ దేశాయ్ మొదటిసారి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. 1997-98లో రాజ్యాంగ సందిగ్ధత ఏర్పడింది. ఆ సమయంలో ఇంద్రకుమార్ గుజ్రాల్ ప్రభుత్వం కూలిపోయింది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో పి. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆయన బడ్జెట్ను ప్రవేశపెట్టగా ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించారు.